జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహా కనికరమును బట్టి ఈరోజు ఒక నూతన దినాన్ని చూడగలిగామంటే అది కేవలం దేవుని యొక్క కృప అండి. ఈ సమయమును చూడక, ఈ కాలమును చూడక ఎంతోమంది లోకమును దాటిపోయి ఉన్నారు. ఎంతోమంది మరణ పడకల మీద మూలుగుచ్చు ఉన్నారు. ఎన్నో మానసికమైన ఒత్తిడిల చేత, కుటుంబ పోరాటాల చేత నలిగిపోతున్నారు. కానీ కొంత వెసులుబాటు, కొంత నెమ్మది నీ జీవితంలో ఉందంటే కేవలము దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఉపదేశముని బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి. కాబట్టి ఈరోజు అలా దేవుడు నిన్ను ఓదార్చడానికి నీకు మాట ఇస్తున్నాడండి. ఈ మాటని ఎవరు కూడా నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, అలక్ష్యంగా తీసుకోవద్దు, అశ్రద్ధగా తీసుకోవద్దు, శ్రద్ధ కలిగి తీసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో చూద్దాం. చూడండి, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇది వాగ్దానం. ఇక ఆయన నీ పాపములను ఆయన జ్ఞాపకము చేసుకొనడంట. ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంటుంది, రిమెంబర్స్ యువర్ సిన్స్ నో మోర్. నువ్వు కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి తెలిసి తెలియక చేసినటువంటి శరీర పాపం కావచ్చు, నోటితో పాపం కావచ్చు, నీ క్రియల ద్వారా పాపం కావచ్చు, అసలు ప్రార్థన చేయకపోవటమే పాపం అండి. ఎదుటివారి గురించి చెడుగా ఆలోచించి దురాలోచన, దుష్టాలోచన, అప్షలోము, అహితోపేలు వంటి కుట్రలు, ఎన్నో రకాలైనటువంటి మరి ఆ యొక్క అపవాది చేతిలో వాడబడినటువంటి పరిస్థితులు నీకు ఉండి ఉండవచ్చు. దేవుడు అంటే ఏంటో రుచి చూచి ఎరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయి శాప పాప బ్రతుకును బ్రతుకుతున్నట్లయితే ప్రభు బల్లకు దూరమైపోయి, ప్రభు సన్నిధికి దూరమైపోయి మరలా లోకంలోకి కలిసిపోయి ఆ దుర్వ్యసనాలు, ఆలోచనలు, బ్రతుకుతూ వ్యభిచారపు జీవితంలో ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నిన్ను మరలా పిలుస్తున్నాడండి. మరలా దేవుడు నిన్ను అట్రాక్ట్ చేస్తున్నాడు. మరలా దేవుడు నా యుద్ధకు రమ్మంటున్నాడు. నువ్వు ఒకవేళ తెలిసి తెలియక పాపం చేశావేమో. ఆ మాట నాకు భలే నచ్చిందండి. చూద్దాం, రిమెంబర్స్ యువర్ సిన్స్ నో మోర్. నేను ఇక జ్ఞాపకం చేసుకోనమ్మా, నేను ఇక జ్ఞాపకము చేసుకోను బిడ్డ, నేను ఇక జ్ఞాపకము చేసుకోను నా కుమారుడా, నువ్వు తిరిగి నా యొద్దకు రా. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడెప్పుడు వస్తాడని తండ్రి ఎదురు చూసినట్లు నీ కోసం నీ దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మన దేవుడు ఆ పాపాలు చేస్తూ పోతూ ఉంటే ఆయనే క్షమిస్తాడులే, ఎన్నైనా చేయొచ్చు, మరలా వెళ్ళి క్షమాపణ అడగచ్చు అని ఇలా ఆలోచించద్దండి. ఎందుకంటే దేవుడు ఈరోజు మనల్ని క్షమిస్తున్నాడు అంటే మరలా నువ్వు ఇక అవి చేయకుండా ఉండాలి, మరలా వాటి జోలికి పోకుండా ఉండాలా, మరలా ఆ పాపాలు ఇక వెనక్కి తిరిగి చూడకుండా లోతు భార్య వల్ల వెనక్కి చూసినట్లయితే మరలా లోకంలో శాపం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నాకు ఈ మాట మీరు పదే పదే ఉచ్చరించండి. రిమెంబర్స్ యువర్ సిన్స్ నో మోర్. ప్రభా, నా పాపాలు ఇక జ్ఞాపకం చేసుకున్నానన్నావు. పాపాత్మురాలైన స్త్రీ దేవుని యొద్దకు వచ్చి తన పాదాలను పట్టుకొని కన్నీటితో ఆ పాదాలను తడిపి కురులతో దేవుని పాదాలు తుడిచిందండి. అంటే ఎంత పశ్చాత్తాపడి, నువ్వు పశ్చాత్తాపడి, నువ్వెంత పాపము చేసినా సరే నువ్వు పశ్చాత్తాపడి తిరిగి మరలా కుక్క తన వాంతికి వెళ్ళినట్టు వెళ్లకుండా స్థిరంగా దేవుని వైపు ఉన్నట్లయితే నీ జీవితం బాగుపడుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది. నువ్వు అన్ని విధాలా దీవించబడతావు. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా నువ్వు అన్ని విధాలా ఆశీర్వదింపబడతావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. త్రోసివేయక సహోదరి, సహోదరుడా, ప్రియ బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మన దేవుడు వంటి దేవుడు లోకంలో ఎక్కడా లేదు. మన దేవుడు వంటి నిజ స్నేహితుడు ఎవరికీ దొరకడండి. ఆయన అబ్రహాముతో అన్నాడు, నా స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మాట్లాడతాను. అహరోను, మిరియాము మోషే మీద దోషారోపణ చేసినప్పుడు మీరు ఎందుకు దోషారోపణ చేస్తున్నారు, ఎందుకు మోషేని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, అసలు మోషేతో నేను ఎలా మాట్లాడతానో తెలుసా మీకు అని దేవుడు డైరెక్ట్గా అహరోను, మిరియాములతో మాట్లాడాడు. నేను మోషేతో డైరెక్ట్గా ముఖాముఖిగా నా స్నేహితుడితో మాట్లాడినట్టు ఇంత గొప్ప స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడండి? నా స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మాట్లాడతాను. మీరు మోషేని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, మోషేని ఎందుకు విమర్శిస్తున్నారు, మోషేని ఎందుకు ఎదిరిస్తున్నారు, మోషేపై ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారని దేవుడే వారి మీద చర్య తీసుకున్నాడు. కాబట్టి నువ్వంటే ఎంత ఇష్టము, ఎంత బాధ్యత, ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు మరి నువ్వు నేను కలిగి ఉన్నావు. కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి,
మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి విధమైన దురాత్మ, అంధకార, చీకటి శక్తుల చేత పీడించబడుతున్న అపవాది శక్తుల చేత నింపబడిన శరీరాల్లో నుంచి అట్టి శక్తులని బయటికి వచ్చునుగాక చేస్తున్నాము. దురాలోచనలు, దుష్టాలోచనలు, పాప శాప బ్రతుకుల నుంచి విడుదల వచ్చునుగాక. నీ పాపములను నీకెన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అన్నావు తండ్రి. అట్టి వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న పశ్చాత్తాపం హృదయాల్లో కలిగించండి. పాప క్షమాపణ అయ్యా, కన్నీరు మున్నీరై నీ సన్నిధిలో ఏడవగలిగే ఆత్మను పుట్టించండి అయ్యా. ఆ కన్నీటి ద్వారా వారి హృదయాలు, వారి శరీరం, వారు చేసిన ప్రతి పాపము కొట్టుకొని పోవునుగా వేస్తున్నాం. అగ్ని చేత కాల్చబడుదునుగా, శుద్ధీకరించబడునుగా, ఆత్మ శరీరంలో శుద్ధీకరణ కలుగునుగా వేస్తున్నాం. అద్భుతం, అద్భుతం. శిరసు నుంచి శిరపాదం వరకు శుద్ధీకరణ, 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 ఆత్మ శుద్ధీకరణ అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. ఆయా వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాము, వేస్తున్నాము. వేయబడిన గర్భాలు తెరవబడును కాక, విడిపోయిన కుటుంబాలు కట్టబడును కాక, కోర్టు కేసుల నుంచి విడుదల కలుగును కాక, గృహాలు లేని బిడ్డల గృహాలు కలుగును కాక వేస్తున్నాము తండ్రి. అయా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం ఉంచుకొని భారతదేశం చుట్టూనే సన్నిధి ఉంచండి. సత్య సువార్తకు, ప్రకటనకి ఆటంక శక్తులన్నీ, మతోన్మాదులు, దురాత్మ శక్తులన్నింటినీ లయపరుస్తున్నాను ఇస్తున్నాం. ఈ ఆత్మ చేత నాయన భారతదేశాన్ని మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మా మీదకి లేచే ప్రతి విధమైన చీకటి, అంధకార శక్తుల ప్రభావమునంతటిని యేసు నామములో నేలమట్టము చేస్తున్నాను. మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా పోవును కాక, మమ్మల్ని ముట్టిన వాడిని కనుగుడ్డుని ముట్టినంటేనని భయము కలుగును కాక, ఒక దిక్కు నుంచి వచ్చినది 7 దిక్కులు పారిపోవును కాక. ఇటు కార్యములు మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు. మా పరిచర్యలన్నిటి మీద నీకు ఆమె దృష్టి ఉంచి మీరే నడిపించుకొని మీకు మహిమ తెచ్చుకోండి. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమె ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకి తోడుగా ఉండి నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.